ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను భక్తుని చేత రచించబడిన ఈ యొక్క ప్రవచన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనములో ఆయనను స్తుతించుడి అని పిలుపును ఇచ్చి ఉన్నారు. ఎవరెవరికి పిలుపు ఇచ్చారు? ఎవరు స్తుతించాలి అని? ఎవరు స్తుతించాలి? ఎవరు ప్రభు యొక్క నామమును సన్నుతించుచు కొనియాడుతూ ఆయనకు స్తుతులు చెల్లించుచు ఉన్నారు అనే ఆ యొక్క సత్యాన్ని మనము ధ్యానం చేసాము. అది మొదటి వచనంలో ఉంది. గొప్ప జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకము నుండి చెప్పగా విన్నాడు యోహాను భక్తుడు, స్తుతించుడి అని. ఎందువల్ల ప్రభువును స్తుతించాలి? ఎందుకనగా రక్షణ ఆయన అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి. సమస్త మానవాళికి రక్షణ కావాలి, సమస్తమైన సృష్టికి కూడా విడుదల కావాలి. అందువల్లనే సృష్టి యావత్తు మిగుల ప్రసవ వేదనతో మూలుగుచు దేవుని యొక్క కృపా సంకల్పము ద్వారా విడుదల పొందాలని ఆశ కలిగి ఉన్నది అనే సత్యాన్ని మనము రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఈ యొక్క ప్రసవ వేదన అనే మాట మనం ఆలోచన చేస్తే స్త్రీ యొక్క ప్రసవ వేదనకు సాదృశ్యంగా ఉంది. అంతటి శ్రమ, అంతటా సర్వ సృష్టి కూడా ప్రసవ వేదన పడుచు ఉన్నది. ఎందువలన? సృష్టి యావత్తు ఇది వరకు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనములో, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా